హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. కేసరన్నం దసరా నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే నైవేద్యములలో ఎంతో ఇష్టమైన నైవేద్యం కేసరన్నం. టేస్టీగా ఉండే కేసరన్నాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ని పోసుకోవాలి. రైస్ మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు, కాబట్టి రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో 2 చిన్న దాల్చిన చెక్క పీసెస్, 4 లేదా 5 లవంగాలు వేసేసి మామూలుగా మనం రైస్ని ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను, అంటే 3/4 కప్ అనమాట. స్వీట్గా తినాలనుకున్న వాళ్ళు ఫుల్ కప్ యాడ్ చేసుకోవచ్చు. అరకప్పు వరకు వాటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. రైస్ 80% ఉడికింది. దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాకాన్ని ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ రెసిపీలో జాగ్రత్తగా చూసుకోవాల్సింది పాకం దగ్గరేనండి. షుగర్ పాకం మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా మీడియంలా ఉండేలా చూసుకోవాలి. పాకం అనేది వచ్చేసింది. ఈ పాకాన్ని రైస్లో వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఇందులో బాదం, కాజు, పిస్తా, సారపప్పు వేసేసి దోరగా వేయించుకోవాలి. రైస్ అంతా పాకాన్ని అబ్జర్వ్ చేసేసింది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఈ రెసిపీని బయట 2 డేస్ ఉంచినా ఏమాత్రం పాడవదండి. అంతేనండి, సింపుల్గా కేసరన్నం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.